ఏమైంది అప్పుడే వస్తావు? నేను డైరెక్ట్ చేస్తున్న సినిమా హీరో చనిపోయాడండి. అవునా, ఎలాగా? నేనే సినిమా న్యాచురల్ గా రావాలని 10 అంతస్తుల మేడ మీద నుండి కింద దూకమని చెప్పాను. నీకు చచ్చిపోయాడా ఏంటి? దూకలేదండి, అందుకే నేనే పైనుంచి కిందకి తోస్తాను. ఏంటి, మా తమ్ముడు ఒక అమ్మాయిని ప్రేమించాడంట. వాళ్ళిద్దరు పారిపోయి పెళ్లి చేసుకుంటారంట. పోనీలే, ఆ అమ్మాయికి ఆడపడుచు కట్న ఇచ్చే బాధ అయినా తప్పింది. అవును కదా తమ్ముడు, ఆ అమ్మాయి కోసం నేను ఎంక్వైరీ చేయించాను రా. ఆ అమ్మాయి మంచిది కాదంట. ఏమైంది అంత డల్ గా ఉన్నావు? షాపింగ్ చేయడానికి షాపింగ్ మాల్కి వెళ్ళానండి. షాపింగ్ చేయలేదా? చాలా షాపింగ్ చేశానండి. మరెందుకు అంత డల్ గా ఉన్నావు? సెల్ఫీలు అయితే దిగాను గాని కొన్న సామాన్లు అక్కడే మర్చిపోయానండి. ఇప్పుడు బాబు బాగున్నావా అని అడిగే రోజులు పోయాయి. వాళ్ళు ఆన్లైన్ లో ఉంటే బాగున్నట్టే. దేవుడా, మమ్మల్ని అందరినీ ఆన్లైన్ లో ఉంచు. ఏంటి, వచ్చే వారంలో ఒక స్పెషల్ ఉంది తెలుసా మీకు? అమ్మ తిని పుట్టినరోజు అయ్యి ఉంటది. లాస్ట్ టైం అలాగే మర్చిపోయానని గొడవ పెట్టింది. మర్చిపోయాను అనుకునేటి, నీ పుట్టినరోజు కదా. ఇందాకలే అనుకున్నాను, జస్ట్ వాట్సాప్ లో రోజుకి ఒక స్టేటస్ పెట్టాలి, అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే సల్మా అని. ఎనీహో, అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. నా బర్త్డే December 27. వచ్చే వారం మా చెల్లి పెళ్లి.